అమరావతి రాజధాని నిర్మాణం పైన బ్లూ మీడియా విషయం చిమ్ముతూనే ఉంది. మీటరు రహదారి నిర్మించడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు అని గగ్గోలు పెడతా ఉంది. విశాఖపట్నం రుషికొండని గుండు గొరిగి 52 ఎకరాల ఫారెస్ట్ని గుండు చేసి 12 ఎకరాల ప్యాలెస్ నిర్మించిన మా అధినేతనే మీరు తప్పుబట్టారు. 755 మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి 74 కోట్లు ఖర్చు చేస్తారా అంటూ గగ్గోలు పెడతా ఉంది ఈ బ్లూ మీడియా. రహదారి మీటర్కి 10 లక్షలని ఆందోళన చెందుతా ఉన్నారు. అందులో రైతులకు చెల్లించిన పరిహారం ఎంత? 1 మీటర్ అంటే 1 మీటర్ దూరం 3 అడుగులు మాత్రమే కాదు, దాని వెడల్పు ఎంత? 160 మీటర్ల వెడల్పుతో వస్తున్న రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు. టెండర్స్ పిలిచారు, ఆన్లైన్లో 2 నెలల పాటు ఉంచారు. మరి మీరు 9 లక్షలకే మీటర్ రహదారి నిర్మిస్తే మీ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టెండర్స్ వేయించవచ్చు కదా, అలా వేయించరు. 8 లక్షలకే మీటర్ రోడ్డు మేము నిర్మిస్తాము అని మీరు టెండర్స్ వేస్తే మీకే వచ్చేది కదా, అలా వేయరు. సీడ్ యాక్సెస్ రోడ్డు జాతీయ రహదారిని కనుక కలిపితే ఇక వైసీపీకి మూడినట్టే. ఎందుకంటే అమరావతి రాజధానికి నేరుగా గుంటూరు నుంచి విజయవాడ నుంచి జాతీయ రహదారికి కనుక ఒక్కసారి కనెక్ట్ అయిందంటే అమరావతి రాజధాని అభివృద్ధిని ఎవరు ఆపటం సాధ్యం కాదు. ఇప్పటికే ఉండవల్లిలో కొంతమంది రైతులతో పూలింగ్ ద్వారా ల్యాండ్ ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులకు అయ్యే ఖర్చు కూడా వైసీపీ నేతలే పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే రాబోయే కొద్ది రోజుల్లో సిఆర్డీఏ నోటిఫికేషన్ ద్వారా ఆ మిగిలిన ల్యాండ్ ఏదైతే 6 ఎకరాల భూమి ఉందో దాన్ని సేకరించేందుకు సిద్ధమవుతా ఉంది. ఆ తర్వాత ఇక ల్యాండ్ పూలింగ్లో పరిహారం కావాలంటే సాధ్యం కాదు. భూమి అయితే తీసుకుంటే పనులు పూర్తి చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్ అయితే మణిపాల్ హాస్పిటల్ దాకా, హైవే దాకా వస్తుంది. ఆ తర్వాత ఏదైనా కోర్టుల వ్యవహారాలు ఉంటే హైకోర్టులో తేల్చుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైతు సోదరులు ఇప్పటికైనా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంతైతే భూమి అవసరమో అంతవరకు ఇవ్వండి దయచేసి. మీ ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది. మీరు ఇచ్చే భూమి ఏదో దాన ధర్మంగా ఇచ్చేది కాదు. ప్రతి ఎకరాకి 6 నుంచి 8 కోట్ల రూపాయల పరిహారం అంతా ఉంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తాయి. దాదాపు 1450 గజాలు వస్తుంది. గజం 50,000 రూపాయలు కనీసంగా ఉండవల్లిలో ఉంది. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు. మీరు అమ్ముకున్నా కూడా ఆ ధర వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది ముంపు ప్రాంతం కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.